ఇప్పుడు ఈ వైట్ షర్ట్ రెడ్ షర్ట్ అవబోతుంది. ఎందుకంటే సలార్ సినిమాకి అయితే పోతున్నాం మనం ఇప్పుడు. అది కానీ మన తమిళనాడులో, ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, మన తమిళనాడు తమిళ స్టేట్లో అయితే పోతున్నాం. సలార్ రీ రిలీజు కాన్సార్ ఎరిపెక్కబోతుంది ఇప్పుడు. ఇదిగో మా డిస్ట్రిబ్యూటర్ నేడే ఉన్నాడు. మా డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడదాం. ఏంది బా పేరు మర్చిపోయా. వీడి పేరు బాలాజీ కాదు, భరద్వాజు. పేరు మర్చిపోయా కన్ఫ్యూజన్లో. చెప్పమ్మా ఏంది పరిస్థితి? ఆడ ఫుల్ డీజే. డీజే అంటే ఇప్పుడు ఆడ ప్రభాస్ మీద పోయడానికి పాలు ప్యాకెట్లు ఇస్తారా? పాలకేం కర్మరా, పెరుగు కూడా ఇస్తారు. అంటే ఇప్పుడు ఆడ రైతా వేసుకొని తినొచ్చు. ఇదేంటైతే అరే నీ అబ్బా. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే క్యాబ్లో స్టార్ట్ అయిపోయాము. థియేటర్కి పోతా ఉన్నాం. ఇంకా ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం. ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగా అనిపిస్తుంది వీడియో. ఎలా అమ్మాయి R15 అవుతుంది చెప్పురా భర్త. అమ్మాయి R15 అవుతుంది. నేను దోరలేకపోతున్నాను. చెప్పరా. ఒకటి పర్లేదు, ఇవ్వండి ఇవ్వండి. కానీ 12 ఇవ్వరు వాడికి. మా డిస్ట్రిబ్యూటర్ కష్టాలు చూడండి పాపం. ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు టికెట్ల కోసం. డిస్ట్రిబ్యూటర్ అంటే మా కాలేజ్ డిస్ట్రిబ్యూటర్ వాడు డయాడ్ ఫ్యాన్ ప్రభాస్ కి. మొత్తానికి థియేటర్ కాడికి అయితే వచ్చేసాం. ఇదే రోహిణి థియేటర్ అనమాట. ఇక్కడే మనం సినిమా చూడబోతుంది ఇప్పుడు సలార్ రీ రిలీజ్. ఇక్కడికి మా కాలేజ్ వాళ్ళు కూడా చాలా మంది వచ్చినారు, చాలా మంది కనపడ్డారు. సలార్ రీ రిలీజ్ టికెట్లు. ఇంకా మేము పోయేసరికి సెలబ్రేషన్స్ కానీ స్టార్ట్ అయిపోయినాయి లోపల. ఫ్యాన్స్ అంతా చూడండి ఫ్లాగ్లు వేసి బ్యాండ్ పెట్టారు, నీట్ హవా చేస్తున్నారు. ఇంక గలబాకి తమిళనాడు పోలీసులు కానీ వచ్చేసారు సినిమా హాల్లోకి. గలబా చేయకండి, బ్యాండ్ కొట్టకండి, టపాసులు కలవకండి అని చెప్పారు వచ్చి. థియేటర్ లోకి ఒక పెద్ద కట్అవుట్ అయితే తెచ్చేసారు డార్లింగ్ ది. చాలా పెద్ద కట్అవుట్ చూడండి, అసలు ఎంత బాగుంది. ఆ కట్అవుట్ చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది ఆ కట్అవుట్ అయితే. ఇలాంటి కట్అవుట్లు మామూలుగా మనం తెలుగు స్టేట్స్ లో చూస్తాం, తమిళనాడులో అంటే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇంకా పోలీసు వెళ్ళిపోవడంతో మన వాళ్ళు మళ్ళీ బ్యాండ్ అయితే స్టార్ట్ చేశారు. మన వాళ్ళు కామ్గా ఉంటారు కదా, మళ్ళీ బ్యాండ్ స్టార్ట్ చేసామండి. ఎవరి పాటికి వాళ్ళు వైబ్ అవుతున్నారు. వాళ్ళతో పాటు నేను వైబ్ అయ్యా. ఇంకా ప్రభాసనకి అయితే పాల ప్యాకెట్ తెచ్చి పాలాభిషేకంగా చేశారు ఫ్యాన్స్. చూడండి ఎట్ట చేస్తున్నారు ఫ్లెక్స్కి పాలాభిషేకం. అసలు ఆ జనం చూస్తే అసలు ఒకసారి తెలుగు స్టేట్కి ఏమైనా వచ్చామా అనిపించింది. జనం అయితే మామూలుగా రాలేదు, అసలు రిలీజ్కి వచ్చినట్టు వచ్చినారు. ఇది రీ రిలీజ్ లా లేదు, రిలీజ్ లాగా ఉంది అసలు. అసలు నేనైతే ఫుల్గా అలసిపోయా డ్యాన్స్ వేసేసి. అసలు క్రౌడ్ ఎట్టుందంటే మామూలుగా లేదు, అసలు గాలిగా కొట్టట్లా నాకైతే. ఇంకా సినిమా లోపలికి వచ్చేస్తే ఒకటే రచ్చ, ఒకటే విజిల్స్, ఒకటే పేపర్లు. చూడండి పేపర్లు ఎట్టే కడుతున్నాయి, అసలు బ్లోవర్లు పెట్టేస్తున్నారు పేపర్లకి. మామూలుగా రచ్చ చేయలేదు లోపలైతే, మొత్తం చెత్త చెత్తే లోపలంతా పేపర్లతో. ఇంకా డార్లింగ్ ఒక టైటిల్ కార్డ్ అయితే వేసారు, చాలా బాగుంది, ఒకసారి చూసేయండి అది. నాకైతే ఈ టైటిల్ కార్డ్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. వీళ్ళు ముగ్గురు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అసలు ప్రభాస్ అన్న ఎట్టయితే చేస్తున్నాడు సినిమాలో, అట్టే వీళ్ళు థియేటర్లో కర్రలు అయితే తెచ్చారు, కర్రలతో చేస్తున్నారు వీళ్ళు. అరిచరిచి గొంతంతా రాసిపోయింది, అసలు మాట్లాడడానికి కానీ రావట్లేదు, అంతలా నడిచాను నేనైతే. భలే ఫుల్ ఎంజాయ్ చేసాం అయితే, చాలా బాగుంది. సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, సీ నెక్స్ట్ వీడియో.